తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. సూర్య కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను చూసుకున్నట్లయితే శుక్రవారం 14 రోడ్డు అధ్వానం ప్రయాణం నరకం పూర్తిగా గుంతలతో ఏర్పడ్డ కొత్తపల్లి బీటీ రోడ్ గుంతలతో ఏర్పడ్డది బీటీ రోడ్ అడుగడుగున గుంతలు వాహనదారులకు తిప్పలు డబల్ రోడ్డు అయ్యేనా రోడ్డు అధ్వానం ప్రయాణం నరకం ఇక గంభీరావుపేట మండలంలో మొత్తం నరకమే ఇక ప్రయాణమే నరకం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కొన్ని మండలాలలో కొన్ని గ్రామాలలో రోడ్లు మొత్తం గుంతలమయమై సముద్రంలో ఉండాల్సిన నీళ్లు ఈ రోడ్ల మీద ఉంటున్నాయి. ఇది పరిస్థితి బంగారు తెలంగాణలో రోడ్ల పరిస్థితి ఇట్లున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టించుకున్న అధికారులు గంభీరావుపేట మండలం కొత్తపల్లి రోడ్డు అధ్వానంగా ఉండడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఎక్కడికి పోయినా R&B ఇది కూడా R&B రోడేనా అధికారులకు పట్టింపే లేదే. R&B రోడ్డు శిథిలం అవడంతో ప్రయాణికులు పడరాని పాటలు పడుతున్నారు. రహదారి ధ్వంసమై గోతులమయమైంది. ఇక జిల్లాలో చూసుకుంటేనేమో అద్భుతంగా ఉన్నాయి. రోడ్ 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 R&B రోడ్ రోడ్ మరి రోడ్ అంటే ఫోన్లు చేస్తే గట్ల వస్తుంది, రింగ్టోన్ కూడా వస్తుంది, మంచిగా వస్తాయి పాటలు. కానీ ఒక గిట్లున్నది పరిశాన్. ప్రజలు పాటలు పాడుతున్న రోడ్లలో ఇప్పుడు యాక్సిడెంట్లు కావాలంటే కావా, తలకాయలు వలగాలంటే వలగాయా, కాల్జేలు ఇరగాలంటే ఇరగాయా. ఇక గింత అధ్వానంగా ఉన్నాక పట్టింపే లేదా అధికారులకు. పట్టింపు లేదు కదా, అధికారులకు పట్టించుకుంటే ఇటువంటి పరిస్థితి రాదు కదా. మరి ఎక్కడ రోడ్లు బాగు చేస్తున్నట్టు, ఎక్కడ ప్రయాణం సాఫీగా సాగుతున్నట్టు కూడా తెలియాలి కదా అధికారులు. మరి చెప్పాలి కదా. ప్రజాపాలనలో కూడా మరి అధికారులు ఎందుకు ఇంత మౌనంగా ఉంటారో కూడా అర్థమైతే లేదు. రోడ్డుపై వెళ్ళాలంటే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతుండ్రు చూడు, అధికారులు చూడాలి. ప్రజలు అవస్థలు పడుతుండ్రు. మరి రోడ్డు పొడవున గుంతలు ఏర్పడిన అధ్వానంగా తయారైన అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కొత్తపల్లి ఎల్లమ్మ నుండి శిలాజ్ నగర్ వరకు 4 కిలోమీటర్ల మేర రోడ్డు వెడల్పు చేయాలని గతంలో యువకులు ధర్నాలు, నిరసనలు, దీక్షలు, పాదయాత్రలు చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. BJYM జిల్లా నాయకుడు శ్రవణ్ యాదవ్ కూడా అన్నాడు. మరి ఇది ఫోటో మిస్ అయింది, అటు ఇటు రావాలి. కానీ ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే పనులు ప్రారంభిస్తాం. సాయి పంచాయతీరాజ్ ఏఈ ఏమంటున్నాడంటే కొత్తపల్లి డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ కొరకు గత ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. 5 కోట్ల నిధులు మంజూరు చేసింది అని చెప్పేసి పత్రిక ప్రకటనలు ఇస్తారు కదా, పని చేసింది లేదు. మరి మంజూరు చేసిన పైసలు ఏడున్నాయో అర్థమైతే లేదు. ప్రభుత్వం మారడం, ఎన్నికల కోడ్ రావడం వలన పనులు ప్రారంభించలేదు. ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే పనులు ప్రారంభిస్తాం. ఎప్పుడు ఆదేశాలు వస్తాయి, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు చేస్తారు అది అర్థం కాదు. చూద్దాం మరి చేస్తారా చేయరా. మరి కొత్తపల్లి బీటీ రోడ్డును కూడా డబల్ రోడ్డుగా ఎప్పుడు పనులు ప్రారంభిస్తారో చూద్దాం. చూస్తున్నాను. జై హో భారత్. జై తెలంగాణ జై జై తెలంగాణ.